హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రౌడీ గర్ల్ రుష్ అఫీషియల్. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇవాళ నేనైతే టిఫిన్ జొన్న దోశ అయితే చేశాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఎక్కువగా జొన్న ఇడ్లీ, జొన్న దోశ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటుంటాను. ఇంకా కొర్రలతో కూడా నేను గంజి అయితే తయారు చేస్తాను. అది కూడా ఇడ్లీలో కూడా ఇడ్లీలాగా వేసుకొని తింటుంటాను. మరి ఈ జొన్నల్లో ఏంటంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అది కూడా కాక గుండెకి ఎంతో మేలు చేసిద్ది. ముఖ్యముగా షుగర్ లెవెల్స్ని తగ్గించిద్ది, డైజెషన్ పెంచిద్ది. డైజెషన్ పెంచి ఈ జొన్నలు రోజు మన డైట్లో కనుక ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల చాలా ముఖ్యము చేసుకోవటము. మరి ఈ పిండిని ఎలా నేను ప్రిపేర్ చేశానంటే, నేను ముందుగా 2 కేజీల జొన్నల్ని మొరపట్టించాను. నేను ముందుగా ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకొని కొద్దిగా మెంతులు నానబెట్టి 1 గ్లాసు మినపప్పుకు 3 గ్లాసులు జొన్న పిండి అయితే తీసుకున్నాను. పిండి రుబ్బుకునే ముందు 3 స్పూన్ల అటుకులు నానబెట్టి పిండిని రుబ్బుకునేటప్పుడు మినపప్పుతో సహా నానబెట్టిన అటుకులను వేసి మెత్త గ్రైండ్ అయితే చేశాను. ఇందులో 3 గ్లాసుల జొన్న పిండి వేసి మెత్తగా మళ్ళీ తిరిగి గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పిండి బాగా కలుపుకొని దోశలు వేయటం అంటే అంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే జొన్న దోశలు ప్రిపేర్ చేయటం చాలా ఈజీ కదా మనకి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.